ఐక్యత, పంచాయతీ కార్యదర్శుల ఐక్యత. సీఎం సార్ చంద్రమౌళి సార్, చంద్రమౌళి సార్, చంద్రమౌళి సార్. జోహార్ జోహార్, జోహార్ జోహార్, జోహార్ జోహార్. పంచాయతీ కార్యదర్శుల ఐక్యత, పంచాయతీ కార్యదర్శుల ఐక్యత. పెండింగ్ బిల్లులు, పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులు, పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులు. సెల్ ఫోన్ సైలెంట్. చంద్రమౌళి సార్, చంద్రమౌళి సార్, చంద్రమౌళి సార్. జోహార్ జోహార్, జోహార్ జోహార్. చంద్రమౌళి సార్, చంద్రమౌళి సార్, చంద్రమౌళి సార్. జోహార్ జోహార్, జోహార్ జోహార్. అందరికీ నమస్కారం. ఈరోజు మంచిర్యాల జిల్లాలో జిన్నారం మండలంలో గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి చంద్రమౌళి గారు అకాల మరణం చెందడం జరిగింది. మరి ఇందులో వారి భార్య తెలిపినట్టుగా పని ఒత్తిడిదే కారణమని, తర్వాత వారికి రావాల్సినటువంటి ప్రభుత్వ సంబంధించినటువంటి బిల్లులు ఏరియాస్ రాకపోవడం కానీ, తర్వాత గ్రామంలో అభివృద్ధి కొరకు తన వంతుగా తన సొంత డబ్బులు పెట్టి ఖర్చు చేయడం వల్ల ఆర్థికంగా కుంగిపోయాడని, అదే బాధలోనే అదే సందర్భంలోనే అతను అకాల మరణం చెందాడని చెప్పి వారి కుటుంబ సభ్యులు చెప్పారు. అందులో బాగా ఈరోజు మన జేఏసీ పక్షాన మరియు రాష్ట్ర పంచాయతీ కార్యదర్శి సంఘం అందరూ కూడా వారికి రాష్ట్ర సంఘ శాఖ తరఫున, మంచిర్యాల జిల్లా తరఫున, జగిత్యాల జిల్లా తరఫున నివాళులు అర్పించడానికి ఈరోజు జగిత్యాలకు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈరోజు ఆ కళల సంస్కారాన్ని కూడా అంతర్యాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మంచిర్యాల జిల్లా నాయకులు మాట్లాడవలసింది. కార్యదర్శి, మాజీ జిల్లా అధ్యక్షులు మరియు అట్లా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన గత 2 సంవత్సరాల నుంచి చాలా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అది గ్రామ పంచాయతీకి ఖర్చు చేస్తున్నటువంటి డబ్బుల విషయంలో కానీ, ఆయనకు రావాల్సిన మానిటరీ బెనిఫిట్స్ కూడా కొన్ని రావాల్సి ఉన్నాయి. ఆయనకి ఆ బిల్లులు కూడా 2 years నుంచి రావడం లేదు. దాంట్లో భాగంగా పని ఒత్తిడి కూడా ఎక్కువైంది. అన్న ఇది చెప్తున్నాడు 1 month నుంచే చాలా కష్టంగా ఉందన్నా, ఇట్లా మనము ఎన్ని రోజులు డబ్బులు ఖర్చు పెడదాము, ఏదో ఒక సొల్యూషన్ మనం తీసుకోవాలి, సీరియస్గా మనం ప్రభుత్వంతో చర్చలు జరపాలి అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఎంతో ధైర్యాన్ని ఇవ్వడం, అందరము కార్యదర్శిలో మంచిర్యాల జిల్లా నుంచి ఆయన ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఎన్నో విషయాలలో ఆయనకు ధైర్యం ఇచ్చినాం. అయినప్పటికీ ఇట్లాంటి దురదృష్ట సంఘటన జరుగుతుందని మేము అనుకోలేదు. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా ఇంకా కార్యదర్శులు చాలా మనోవేదనలతో గురవుతూ డ్యూటీలు చేయడం జరుగుతున్నది. ప్రభుత్వానికి విజ్ఞప్తి మా నుంచి తొందరగా ఫండ్స్ రిలీజ్ చేసి పెట్టిన ఖర్చులు ఇప్పించగలరని కోరుకుంటున్నాం. ఏవైతే ఉన్నా కానీ కూడా గ్రామ పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ బిల్లుల విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం. మరి మా మిత్రులందరికీ కూడా మరి జగిత్యాల జిల్లా తరఫున తెలియజేయడం ఏంటంటే, ఆరోగ్యాన్ని ముందు మీరు కాపాడుకోండి. తప్పకుండా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి మళ్ళీ కూడా తీసుకెళ్ళి త్వరలోనే అవన్నీ పరిష్కారం అయ్యే విధంగా చూసుకుంటామని, మరి ఈ విధంగా మరి పంచాయతీ సెక్రటరీలు అందరినీ కూడా మేము కోరేది ఒకటే, మీరు ఏది ఉన్నా కానీ కూడా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి, మరియు నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి. తప్పకుండా వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా మేము కానీ పంచాయతీ సెక్రటరీస్ ఫోరం తరఫున కానీ, టీజీఓ ఫోరం తరఫున కానీ పరిష్కరించేందుకు మేము ఎప్పుడు ముందుంటామని మరొకసారి పంచాయతీ సెక్రటరీల ఐకమత్యం వర్ధిల్లాలని కోరుకుంటూ శ్రీ చంద్రమౌళి గారు అకాల మరణం చెందడం జరిగింది. దీనికి తెలంగాణ పంచాయతీ రాజ్ సెంట్రల్ ఫోరం పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వారి కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాం. నాకు చంద్రమౌళి గారు గతంలో జిల్లా అధ్యక్షుడిగా, ఫోరం అధ్యక్షుడిగా చేయడం జరిగింది. ఆ తర్వాత జాయింట్ సెక్రటరీగా ఇప్పుడు ప్రజెంట్ కొనసాగుతూ ఉన్నాడు రాష్ట్రంలో, సెంట్రల్ ఫోరంలో. అదేవిధంగా నాకు 2 times కూడా ఫోన్ చేయడం జరిగింది. నాకు చాలా ఆర్థిక పరిస్థితి బాగలేదు, గ్రామ పంచాయతీలు కూడా నేను డబ్బులు వెచ్చించడం జరిగింది, అవి కూడా రావడం లేదు ప్రభుత్వం నుండి. అదేవిధంగా ఏదైతే గ్రేడ్ 1 వచ్చినటువంటిది ఏరియాస్ ఉన్నాయో అవి కూడా 1
1 year 2 months పైన అవుతుంది. ఇక్కడ కూడా రావట్లేదన్న, ఏదైనా అవకాశం ఉంటే క్లియర్ చేయాలని కూడా తెలియడం జరిగింది. కానీ మేము కూడా ప్రభుత్వం దృష్టికి చాలా సమస్యలు పెండింగ్ సంబంధించి, కానీ ఇక్కడ కూడా క్లియర్ కాకపోవడం వలన ఈరోజు పంచాయతీ కార్యదర్శులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీ కార్యదర్శి కూడా ఆర్థికంగా ప్లస్ ఆరోగ్యంగా అన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈరోజు గత 16 నెలల నుండి ప్రజాప్రతినిధులు లేకున్నా కూడా ఎక్కడ కూడా ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో ఎక్కడ కూడా పంచాయతీ కార్యదర్శులు వెనుకడుగు వేయకుండా నిర్విరామంగా ప్రజాప్రతినిధులు ఏ విధంగా అయితే ఉంటారో అదే విధంగా వసతులు కల్పిస్తూ ఉన్నారు. పరం వాళ్ళు క్రెడిట్ ఇవ్వడం లేదు, ఐఎఫ్ఎంఎస్ ఉన్నటువంటి చెక్స్ క్లియర్ కావడం లేదు. ఇవన్నిటి వల్ల చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు పంచాయతీ కార్యదర్శులు. మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో అవి వెంటనే క్లియర్ చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగులుగా ఏవైతే ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నీ కూడా క్లియర్ చేయాలి. క్లియర్ చేస్తే ఈరోజు పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా ఆర్థికంగా ఇబ్బందులకు గురి కాకుండా ఉంటుందని మీ ద్వారా ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల ఇదే విధంగా మానసిక వేదనతో ఎంతోమంది చాలామందికి అనారోగ్యానికి గురి కావాల్స్తున్నారు. చాలా జిల్లాలలో చాలామంది పంచాయతీ కార్యదర్శులు చనిపోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మేము ఈ వేదిక జగిత్యాల వేదిక ద్వారా మేము ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, పంచాయతీ కార్యదర్శులు చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. అవన్నీ కూడా పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలని, అదేవిధంగా చంద్రమౌళి గారు అకాల మరణం తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరంకు తీరని లోటని, అదేవిధంగా టీఎన్జిఓ మరియు తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క విషయాన్ని కూడా మా టీజీజేఏసీ చైర్మన్ టీఎన్జిఓ సెంట్రల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు జగదీశన్న గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళి అన్న ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియజేస్తామని మీ మీడియా ద్వారా వేడుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.